ఇనిషియేటివ్ తీసుకున్న మన డైరెక్టర్ జనార్దన్ గారు, నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, అలానే మనకు సపోర్ట్ చేసిన కన్వీనర్స్కి, మనం వెళ్ళి ప్రతిపాదన పెట్టిన వెంటనే మనకు యాక్సెప్ట్ చేసి మనకు సపోర్ట్ చేసి మన ఇన్సూరెన్సెస్కి మనకు స్పాన్సర్ చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి ఒకసారి చెప్పండి. సో ముందుగా మనకు సపోర్ట్ చేసిన కన్వీనర్స్ గారితో స్టార్ట్ చేద్దాము. సో వల్లభపురం భాస్కర్ రావు గారికి, నెక్స్ట్ నేదురుమల్లి హరినాథ్ రెడ్డి గారికి, మన గౌరవ సలహాదారులు గోర్నాల హరిబాబు గారు, సో 2024 నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ శివలంకి జనార్దన్ గారు, రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ రెమోజీ ఆశిష్, డిఓపి అండ్ డైరెక్టర్. నెక్స్ట్ కమతం నాగేంద్ర బన్ని, డిఓపి. నెల్లూరు సినిమా అసోసియేషన్ సెక్రటరీ గోలుగుంట రవికుమార్ గారు, యాక్టర్ అండ్ డైరెక్టర్. కోట్ల శెట్టి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. దొడ్డ సుబ్రహ్మణ్యం గారు అలియాస్ కట్టప్ప, యాక్టర్. సుమన్ కర్ణ గారు, యాక్టర్, డిఓపి అండ్ డైరెక్టర్. దువ్వూరు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు అలియాస్ ఫేస్బుక్ స్టార్, యాక్టర్. నెల్లూరు సుధాకర్ రెడ్డి గారు, మేకప్ మ్యాన్, యాక్టర్ అండ్ డైరెక్టర్. కొండపోగు వెంకటేష్, రైటర్ అండ్ డైరెక్టర్. పాలూరు రేణుప్రియ, యాక్ట్రెస్. షేక్ అబ్దుల్ రషీద్ గారు, యాక్టర్ అండ్ డైరెక్టర్. షేక్ షబానా, యాక్ట్రెస్. సాయిరామ్ గాంధీ, మద్రాస్ వస్తాడ, హీరో, యాక్టర్. ఇరుగోయి శ్రీకాంత్, సెల్ఫీ శ్రీకాంత్, అసిస్టెంట్ కెమెరామెన్ అండ్ యాక్టర్. పైనం కిషోర్ కుమార్, యాక్టర్. నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు డైరెక్టర్ డే సందర్భంగా ఈరోజు చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. గల్లీ గ్యాంగ్స్టార్ వెంకయ్య గారు, చెన్నై బజారు మద్రాస్ స్పెషల్ డైరెక్టర్ గారు జనార్దన్ గారు, అలాగే మద్రాస్ స్పెషల్ హీరో లైబ్రరీ చంటి గారు, లింబో సుధాకర్ రెడ్డి గారు, మహిషాస రవి గారు, అందరూ డైరెక్టర్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ కంగ్రాట్స్ తెలియజేస్తూ, ఒక డైరెక్టర్ అనేది ఒక ప్రొడ్యూసరు నమ్మకంతో ఒక సినిమా డబ్బు పెడతారు. ఈ డైరెక్టర్ చేతిలో ఉంది ఏదైనా కూడా. కాబట్టి డైరెక్టర్ కష్టపడి ఆ సినిమాని తీసుకొచ్చి ప్రజలకు నచ్చే విధంగా రిలీజ్ చేస్తే ఆ డబ్బులు ప్రొడ్యూసర్కి వస్తే మళ్ళా ఒక సినిమాకి వెళ్తాడు. కాబట్టి డైరెక్టర్లు కూడా కరెక్ట్గా ప్రతి సినిమాను కూడా జాగ్రత్త ప్రజలకు నచ్చే విధంగా పాత పద్ధతులు కాకుండా ఇప్పుడు వచ్చే ఈ మధ్య చూసాను చాలా చిన్న బేబీ, అలాగే హనుమాను, డీజే టిల్లు, ఇవన్నీ కూడా హిట్ అవుతాయి. అంటే ప్రజలకి నచ్చితే తప్పకుండా సినిమాలు హిట్ అవుతాయి. ఇప్పుడు నెల్లూరులో ఒక 4 సినిమాలు రిలీజ్ అయినాయి. నెక్స్ట్ మంత్ 4 సినిమాలు రిలీజ్ అయ్యేదానికి రెడీగా ఉన్నాయి. ముఖ్యంగా గల్లీ గ్యాంగ్ స్టార్స్ వెంకయ్య గారు చాలా బాగా తీశారు. అలాగే మరొక సినిమా భారీ బడ్జెట్తో మన జనార్దన్ గారు అధ్యక్షులు వారు చెన్నై బజార్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఇంతమంది ఒక వేదిక మీద ఉండటము, అందరికి కలిసి ఉండటము, ఒకరి కష్టం ఒకరు పంచుకోవటము, ఎవరి సినిమా షార్ట్ ఫిల్మ్ కానీ డెమో కానీ ఏది తీసినా సపోర్ట్ చేసి అందరికి కలిసి ఉండటం ఒక నెల్లూరు జిల్లాలో ఉంది. దానికి 25 కళా సంఘాల కన్వీనర్స్ హాసిరెడ్డి హరిబాబు గారు, అన్నారెడ్డి గారు,
డాక్టర్ అమీర్జాన్ గారు, భాస్కర్ గారు అందరూ కూడా కన్వీనర్ సపోర్ట్తో ఒక కలయికతో ఈరోజు సినిమా అసోసియేషన్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్టర్లు సినిమా అంటే ఎలక్షన్స్ మూవ్ వల్ల కొంత ఆగింది. 20 సినిమాలు షూటింగ్లో ఉన్నాయి, మరికొన్ని సినిమాలు వస్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా సినిమా ప్రపంచానికి వీళ్ళందరి జీవితాలు అంకితం చేశారు. దాంట్లో మనం అందరం కూడా సపోర్ట్ చేయాలా. మంటాస్ట్రీలో రేణుప్రియ గారు ఉన్నారు, అలాగే శబానా గారు ఉన్నారు. వీరందరూ కూడా సినిమాలు నటించిన వాళ్ళు. సినిమానే ప్రపంచం కాబట్టి వాళ్ళందరూ కూడా రక్షణగా ఉండాలని చెప్పేసి మన రెమో గారు, జనార్దన్ గారు, రవి గారు, బాలు గారు, బనీ గారు, అంటే అందరూ వెంకీ గారు, ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ గారు వచ్చి మాకు ఒక రక్షణగా ఏదైనా ఏర్పాటు చేయమని చెప్తే నేను తప్పకుండా చెప్పాను. వాళ్ళకి ఇన్సూరెన్స్ 15 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా ఇన్సూరెన్స్ పాలసీ చేయబడింది 30 మందికి. తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు, వాళ్ళు కూడా 30 మంది అయితే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ మనం చేస్తామని చెప్పి తెలియజేశాము. దాంతో పాటు కూడా ఐడెంటిటీ కార్డ్స్ బహుశా ఏ జిల్లాలో లేదు, నెల్లూరు సినిమా అసోసియేషన్ ఐడెంటిటీ కార్డ్స్ రిలీజ్ చేశారు. ఈరోజు నా చేతుల ద్వారా మా కన్వెన్స్ ద్వారా ఈరోజు ఇన్సూరెన్స్ బాండ్ పేపర్స్ అలాగే ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ అదేవిధంగా కలిసి ఉండి ఈ సినిమా ప్రపంచం నెల్లూరులో ఇప్పుడు హబ్బు ఎక్కడా లేదండి. ఒక ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు సినిమాలు 25 సినిమాలు జరిగేది నెల్లూరులోనే, మరి ఏ జిల్లా జరగట్లేదు. కాబట్టి ఫ్యూచర్లో నెల్లూరుకు మంచి భవిష్యత్తు కాబట్టి ఒక సినిమా హబ్గా తయారు కాబట్టి వీళ్ళందరూ అదేవిధంగా కలయికతో ముందుకు సాగితే వాళ్ళందరూ మంచి భవిష్యత్తు చెప్పి తెలియజేస్తూ 5-6 సినిమాలు కూడా ఆఫర్ కూడా వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇదే విధంగా కలిసి, నేను చాలాసార్లు చెప్తాను, మన చేతులు ఏం లేదు, ఆయుష్ కానీ ఆరోగ్యం కానీ డబ్బు దేవుడు మనకి జన్మనిచ్చినప్పుడు రాసుంటాడు. ఎంత వరకు నువ్వు నటించాలి, సంపాదించాలి, బతకాలి. కాబట్టి మనం అందరూ సంతోషంగా మొత్తం దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మీరందరూ ఇదే కలిసి ఆనందంగా ఉండి ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పేసి కొనుక్కుంటూ, మీరందరూ కలిసి ఉన్నంత కాలం 25 కళాశాల సపోర్ట్ ఉంటాయి. తేడా వస్తే 25 కళాశాల సపోర్ట్ చేయవు. కాబట్టి మీరందరూ కష్టపడి సినిమా ప్రపంచాన్ని బతికించాలి, సినిమా ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ స్టూడియో కూడా ఏర్పాటు చేసరికి జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చి అందరూ మనస్ఫూర్తిగా నటించాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్. సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో డైరెక్టర్ కూడా అంతే ముఖ్యం. అలాంటి డైరెక్టర్స్ డే సందర్భంగా ఈరోజు వాళ్ళందరూ కూడా 25 కళా సంఘాల తరఫున, నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున కమిటీ మెంబర్స్ అందరికీ యాక్సిడెంటల్ పాలసీ కింద ఇన్సూరెన్స్ చేయించి ఆ బాండ్ ఇష్యూ చేసి వాటిని అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందించడం, అలాగే నెల్లూరు సినిమా అసోసియేషన్ కమిటీ మెంబర్స్కి ఐడెంటిటీ కార్డ్స్ అందజేయడం సంతోషంగా ఉంది. మన నెల్లూరు జిల్లా నుంచి డైరెక్టర్స్గా, స్టార్ డైరెక్టర్స్గా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏ కోదండరామరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, బిఎన్ రామచంద్రరావు గారు, ఇవన్నీ గత జ్ఞాపకాలు అన్నమాట. చరిత్రలో నిలిచిపోయేటటువంటి స్టార్ డైరెక్టర్స్. అట్లానే మన వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి సినిమాలు చేయాలి. ఇప్పుడున్న డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా శివలంకి జనార్దన్ గారి కానీ, గోనుగుంట రవికుమార్ గారు కానీ, గ్యాంగ్స్టర్స్, ఢిల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకీ గారు, వెంకటేష్ కొండిపోగు గారు కానీ, అలాగే రామ్ ప్రసాద్ కొండూరు కానీ, అలాగే లైబ్రరీ సినిమా చేసినటువంటి చంటి గారు కానీ, ఇంకా నెల్లూరులో చాలామంది ఉన్నారు. మన లింబో సుధాకర్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజేష్ గారు, రషీద్ గారు, ఇట్లా చాలామంది డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫామ్లో ఉన్నారు. ఒక మంచి సినిమా హిట్ కొట్టాలి, నెల్లూరు పేరుని మళ్ళీ ఆ స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి మళ్ళీ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. ఈరోజు ప్రపంచ సినిమాకి దర్శకుల రోజున ఒకటి ప్రకటించారు, హ్యాపీ డైరెక్టర్స్ డే. మా జిల్లాలోనే, మా అసోసియేషన్లోనే 7 సినిమాలకి 7 డైరెక్టర్లు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అందులో లైబ్రరీ రిలీజ్ ఉంది చంటి గారికి, గల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకటేష్ కొండిపోగు గారికి, మహంకాళి ప్రొడక్షన్స్ కొండూరు రామప్రసాద్ గారికి, మన లింబో డైరెక్టర్ సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మహిషాసురుడు రవికుమార్ గారికి, అందరికి, మొత్తం మా అసోసియేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్లందరికీ, ప్రపంచ సినిమా డైరెక్టర్లందరికీ డైరెక్షన్ దినోత్సవ శుభాకాంక్షలు. నెల్లూరు సినిమా అసోసియేషన్ అని ఒకటి స్థాపించడానికి
మేము 6 నెలల క్రితము అన్న మేమందరం చాలా చెదురుగా ఉన్నాము, మాకంటూ ఒక ప్లాట్ఫామ్ కావాలి, అందరం సినిమాలు చేసుకుంటా ఉన్నాము, మాకు ఐడెంటిటీ ఒకటి లేదు, మాకు ఒక దారి చూపించిందని మేమందరం కలిసి, నేను, బాలు గారు, రెమో గారు, బన్నీ గారు, ఇలా మేమందరం ఒక 30 మంది కలిసి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చినాము. మొదటి రోజు వచ్చినప్పుడు అది 4 నెలల క్రితము. ఏంటి అంటే, అన్న మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, మాకు బలం కావాలి, ఆ బలం మీరు ఇస్తారని మేము మీ దగ్గరకు వచ్చామన్నా అని అన్నప్పుడు ఆయన ఇచ్చిన మాట, భరోసా ఈ రోజు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడింది 4 నెలల తర్వాత. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ యొక్క విషయాన్ని మాత్రం జీవితాంతం నెల్లూరు సినిమా చరిత్రలోనే కాదు, ఏపీలో ఉన్న, తెలంగాణలో ఉన్న ఎవరైతే సినిమా కళాకారులకి 15 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయం అది. అలాగే నా చెన్నై బజార్ సినిమా జరిగేటప్పుడు 4 ఆర్టిస్టులు పోలీసులు పట్టుకున్నారు. చెన్నై బజార్ సినిమా చేస్తున్నావు అంటే నో ఐడెంటిటీ అనేది. ఏం చేస్తున్నారు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు సార్ ఇట్లా నా ప్రొడక్షన్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని పెట్టి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేదానికి నాకు కనీసం 3 అవర్స్ టైం పట్టింది. ఆ 3 అవర్స్ లో నా ప్రొడక్షన్ కి ఎంత కాస్ట్ నష్టం, అదే ఒక కార్డు ఉంటే తప్పకుండా ఈయన సినిమా ఓడని గుర్తించగలుగుతారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసిన తర్వాత మా గౌరవ సలహాదారులైనటువంటి దోర్నా హరిబాబు గారిని సంప్రదించిన తర్వాత 4 కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో, పార్వతిగా భాస్కర్ గారు, హెచ్ఆర్ కోడోగ్రఫీ హరినాథ్ రెడ్డి గారు, మన డాక్టర్ అమీర్ జాన్ గారు, గిరీష్ కోరల్ గారు, వీళ్ళందరూ కలిసి మాట్లాడిన తర్వాత ప్రతిపాదనని మా 25 కళా సంఘాల అధ్యక్షులు, నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు అయినటువంటి మా కృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు మా మంచికి నేను ఎప్పుడు ముందుంటాను, మీ వెనక నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి అన్నారు. అలాగే చెప్పిన మాట తప్పకుండా ఇన్సూరెన్స్లతో పాటు ఐడి కార్డులు, బాండ్లు ఈ రోజు ఇచ్చి మమ్మల్ని ముందుకు పంపించారు. మా అసోసియేషన్, నెల్లూరు సినిమా అసోసియేషన్ లో ఉన్నటువంటి 10 మేనిఫెస్టోల్లో 2 మాత్రమే చేసాం. ఇంకా ముందున్నటువంటి 8 రెడీగా ఉన్నాయి. సో ఎవరైతే మా అసోసియేషన్ లో చేరాలి అనుకున్న కళాకారులు, ఎవరైతే సినిమా కళాకారులు, మా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఒరిజినల్ అసోసియేషన్ ఇది, ఎవరైతే మీరు ఉన్నారో, 2వ విడతగా మా అన్నగారు చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా 2వ విడతగా ఒక 30 నుంచి 50 మంది వరకు ఇన్సూరెన్స్లతో పాటు ఐడి కార్డులు ఇవ్వబోతున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అసోసియేషన్ లో మా రెమో ఆశీష్ గారిని, ప్లస్ గల్లీ గ్యాంగ్స్టర్స్ కొండిపో గారిని కలిసి మీ ఏదైతే మీరు అనుకుంటున్నారో మీ డీటెయిల్స్, నిజమైనటువంటి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని మేము పరిశీలించిన తర్వాత అందరికి కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి మా అసోసియేషన్ కి మేము 30 మంది వచ్చాము, రేపు 300 మంది అవచ్చు రాబోయే రోజుల్లో. ఈ కన్వీనర్లకి, 4 కన్వీనర్లకి, మా కృష్ణారెడ్డి గారికి మనసావాస తప్పకుండా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన 25 కళా సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి సార్ చేతుల మీదుగా నెల్లూరు మూవీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా లైఫ్ మెంబర్షిప్ ఐడి కార్డులు, అలాగే ఇన్సూరెన్స్ కార్డులు అందజేయడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది కేవలం ఒక యాక్సిడెంటల్ ఒకదానికే కాకుండా హాస్పిటలైజేషన్, ఎవరికైనా ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్లో చేరాల్సి వస్తే దానికి మనకి ఇన్సూరెన్స్ కార్డు ద్వారా మనం జాయిన్ కావచ్చు. అలాగే హెల్త్ చెకప్స్ కూడా చేసుకోవచ్చు. ఈ హెల్త్ పరంగానే కాకుండా వాళ్ళ ఇళ్ళలో జరిగేటువంటి మ్యారేజెస్కి అయితేనేమి, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ అయితేనే కానీ ఈ కార్డు ద్వారా మనం లోన్ పొందేదానికి కూడా ఒక అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల్లూరు మూవీ అసోసియేషన్ లో మొట్టమొదటిగా మన అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మనకు దొరికినటువంటి ఒక అవకాశం ఇది. మన నెల్లూరు మూవీ అసోసియేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన నెల్లూరులో దాదాపు 500 మంది దాకా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్ కానీ, కళాకారులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వీళ్ళందరికీ, అంటే వీళ్ళంతా హైదరాబాద్ ఇట్లా పక్క రాష్ట్రాలకు వెళ్ళి సినిమాలు చేయలేరు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బట్టి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి నెల్లూరులో జరిగే ప్రతి ఒక్క సినిమాలో వాళ్ళందరికీ అవకాశం కల్పించి వాళ్ళని నెల్లూరుని ఒక సినిమా హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆలోచనతో మా అధ్యక్షుడు శివలింగ జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ రోజు నెల్లూరులో చాలా సినిమాలు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ మంత్ జూన్ 12వ తేదీ మన పేరి అనేటువంటిది ఒక తమిళ తెలుగు మూవీ కూడా నా ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే చెన్నై బజార్, లైబ్రరీ, చాలా మూవీస్ కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉన్నాయి. ఇలాగే ఎవరైతే కళాకారులు నెల్లూరులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మా నెల్లూరు మూవీ అసోసియేషన్ ద్వారా, పరోక్షంగా అమరావతి కృష్ణారెడ్డి సార్ ద్వారా అందరికీ కూడా మనకు ఒక మంచి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎవరైతే ఔత్సాహికులు, కళాకారులు, టెక్నీషియన్స్ చిత్రరంగంలో కానీ, ఈ చిత్రరంగంలో ఆర్టిస్టులుగా కానీ, టెక్నీషియన్లు కానీ రాణించాలనుకుంటున్నారో వీళ్ళంతా మా అసోసియేషన్లో జాయిన్ అయినట్లయితే అందరికీ కూడా మాకు చేతనైనటువంటి సహాయం చేయగలమని తెలియజేసుకుంటూ సెలవు.
ఆశీష్. నెల్లూరు సినిమా అసోసియేషన్ ఈరోజు లైఫ్ మెంబర్స్ కార్డ్స్ 30 మందికి లైఫ్ మెంబర్ కార్డ్స్ ఇచ్చాము. అలానే 30 మందికి 15 లక్షల ఇన్సూరెన్స్. శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులు, 25 కళా సంఘాల అధ్యక్షులు, అలానే కన్వీనర్స్ హరిబాబన్న, హరినాథ్ రెడ్డి గారు, భాస్కర్ గారు, అమీర్ జాన్ గారు, వీళ్ళందరి చేతుల మీదుగా వీళ్ళందరి సపోర్ట్తో నెల్లూరు సినిమా అసోసియేషన్ ఈరోజు ఫస్ట్ స్టెప్గా 30 మందికి లైఫ్ మెంబర్స్ ఐడి కార్డ్స్ అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ చేశారు. సో మా నెల్లూరు సినిమా అసోసియేషన్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదు మీరు తీసే సినిమాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, నెల్లూరు సినిమా అసోసియేషన్ని మీరు కన్సల్ట్ అయితే మీ మూవీ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఎక్కడ ఎలా ఎంత తక్కువలో చేయొచ్చు, ఎలాంటి లొకేషన్ పర్మిషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మిమ్మల్ని మేము గైడ్ చేస్తాం. అలానే సినిమా రిలీజ్ టైంలో మేము ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా మా సపోర్ట్ మేము ఎంతైతే చేయగలుగుతాం అంత చేస్తాము. అలానే నెల్లూరు సినిమా అసోసియేషన్లో ట్రూ ఫిలిం మేకర్స్ ఉన్నారు. ఎందుకు ట్రూ ఫిలిం మేకర్స్ అంటున్నా అంటే, మేము ఇప్పటిదాకా మా అసోసియేషన్లో జరుగుతున్న ప్రతి ఒక్క మూవీ సెన్సార్ అయిపోయి రిలీజ్ దాకా వెళ్తున్నాయి. సో ఈవెన్ గల్లీ గ్యాంగ్స్టర్స్ కానీ, అలానే కొండపోగు రాంప్రసాద్ డైరెక్టర్గా ఇప్పుడు నోయల్ గారితో ఒక సినిమా చేశారు. అలానే చెన్నై బజార్, మన మద్రాస్ బస్ స్టాండ్ సినిమా డైరెక్టర్ చెన్నై బజార్ సినిమా చేస్తా ఉన్నారు జనార్దన్ శివలంకి గారు, మహిషాసురుడు. సో ఇలా లైబ్రరీ, ఇలాంటి చాలా సినిమాలు మా అసోసియేషన్ ద్వారా ఇంత ముందుకు వచ్చాయి. త్వరలో ఇంకొన్ని మూవీస్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కారణంగా ఆగున్నాయి. 20 మూవీస్ నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ 20 మూవీస్ మా అసోసియేషన్ తరపున జరగటం మాకు గర్వకారణం. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నెల్లూరు సినిమా అసోసియేషన్ ఎప్పుడు ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తుంది.